ఆయన ఆశ్చర్యపోయాడు. మళ్ళీ రెండో రోజు వెళ్ళాడు, మూడో రోజు వెళ్ళాడు, ఇంకా ఇంటికి వెళ్ళలేదన్నమాట మళ్ళీ ఇప్పుడు కూడా. కనుక దయానందుని యొక్క ఈ ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి కొరతను పూరించడానికి ఆయన నడుం బిగించాడు. ఏమిటంటే ఏ ఆంగ్ల విద్యా విధానంతో దేశం పతనం శాసించబడిందో, ఏ గురుకుల వ్యవస్థను దెబ్బతీసి మరి వాళ్ళు ఆంగ్ల విద్యా విధానంతో దేశాన్ని మరి ఈ విధంగా భ్రష్టు పట్టించారో, మళ్ళీ ఆ విద్యా విధానం ద్వారానే, ఈ గురుకుల విద్యావిధానం ద్వారానే దేశాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన మరి అన్ని తనకున్నటువంటి సమస్తమైనటువంటి సంపదలన్నిటినీ కూడా త్యాగం చేశాడు. దేనికోసం చేశాడంటే గురుకులాలను స్థాపించడానికి మొట్టమొదట మన గురువులు చెప్పినట్లు కామిడి గురుకులాన్ని వెళ్ళి నిజంగా మనకు గంగానది కాదు పవిత్రం చేసేది. ఇటువంటి భారతీయ విజ్ఞానాన్ని బోధించేటువంటి స్థలాలు వెళ్తే అప్పుడు మనం పవిత్రమవుతాం తప్ప ఈ నీళ్ళల్లో మునగడం వల్ల కాదు. కనుక ఈ సిద్ధాంతం ఒక్క వేదమే ధైర్యంగా చెప్పగలదు. పౌరాణికులందరూ నువ్వు గంగలో మునుగు నీ పాపాలు పోతాయని చెప్తారు. ఇంత నిర్భయంగా చెప్పేటువంటి సిద్ధాంతం ఒక్క వేదంలోనే ఉంది. కనుక ఇది అసలైనటువంటి సిద్ధాంతం అని ఆయన గ్రహించాడు. దయానందుని యొక్క హృదయాన్ని గ్రహించిన వాడే దాన్ని పునరుద్ధరించడానికి, ఆయన ఆశయాలను పూర్తి చేయడానికి ఈ విద్యా గురుకుల విద్యాడు. కేవలం ఒక్క గురుకులం కాదు, ఈనాడు దేశంలో ఎన్ని గురుకులాలు మరి అక్కడక్కడ ఉత్తర భారతదేశం ఎక్కువ ఉన్నాయి. ఇందాక గురువు గారు చెప్పినట్లు మనకు ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు దగ్గర అని చెప్పారు. ఈ విద్యాలు ప్రతి ఊర్లో ప్రారంభమైనప్పుడు అసలైనటువంటి విద్య ఏంది, అసలైనటువంటి భారతదేశం ఏంది, అసలైన జ్ఞానం ఏంది అనేటువంటి తెలుస్తుంది అన్నమాట. కనుక ఇది శ్రద్ధానందుల వారు విత్తినటువంటి విత్తనము మరి ఈనాడు గురుకుల వ్యవస్థ వ్యాపించింది. అది మహర్షి ఆశయాన్ని పూర్తి చేయాలి. దానికోసం తన సర్వస్వం త్యాగం చేశాడు. మరి ఎవరు అక్కడ అంత అడవులకు పోయి చదువుకుంటున్నారంటే మొట్టమొదటి తన కుమారులనే దాని విద్యాలయానికి అంకితం చేశాడు. ఇంద్ర, తర్వాత హరిశ్చంద్ర అనేటువంటి వాళ్ళని. మరి ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలను పట్టుకొచ్చాడు పాపం ఏదో ఒప్పించి. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన నమ్మి నేర్పించారు. ఒకసారి ఒక తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ పిల్లల్ని చేర్చిన తల్లిదండ్రులు వచ్చి చూశారు, ఇంత అడవి ఉంది, ఇక్కడ అన్ని జంతువులు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, ఎలా మా పిల్లలు ఇలా పోనీ తట్టుకొని బయట వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఏ విధంగా వీళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఉంటే మన పిల్లలు ఎందుకు పనికిరారని చెప్పేసి, అంటే తన పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆయన స్వామి సిద్ధానంద పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎందుకు నీకు దిగులని భర్త అంటాడు. కానీ భార్య విశ్వసించలేదు. ఆ మాటలు ఆయన గ్రహించిన వాడే మరి తర్వాత ఆయన చెప్తాడు. అంటే ఆయన కుమారులకు ఒకరికి ప్రెస్ ఉంది, ఒకరికి పెద్ద బంగ్లా ఉంది, వాళ్ళకేం బతికిపోతారు, మన పిల్లలు నాశనం లేదానికి విన్నటువంటి వాడు ఆయన ఏం చేశాడంటే ఆ రోజు సమావేశంలో చెప్పాడు అనమాట. తాను సమస్తాన్ని ఈ గురుకులానికి త్యాగం చేశాడు. తన కుటుంబాన్ని, తన ఆస్తిని, యావదాస్తిని మొత్తం ద్వారం చేశాడు. ఉన్నటువంటి ఆ రెండింటిని కూడా ఈ రోజు ఈ సమాజానికి నేను ఈ గురుకులానికి అంకితం చేసేస్తున్నాను, రాసిస్తున్నాను అని చెప్పేశారు. అది వాళ్ళు కుమారులకు కూడా చెప్పి వాళ్ళతో సంతకం చేయించి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేశారు. అంటే సర్వమేధ యజ్ఞం అంటారు చూడండి, అట్లా సర్వాన్ని సమర్పించాడు ఆయన గురుకులానికి అన్నమాట, దేశం కోసం. అది బలిదానం అంటే. అంతటా ఆ బలిదానం ఆగిందంటే ఆగలే. శుద్ధి ఉద్యమం చెప్పారు. ఏదైతే భారతదేశాన్ని సర్వనాశనం చేశారో, ఈ మన ప్రజలను మార్చిపెట్టారో వాళ్ళందరినీ తిరిగి తీసుకొని వస్తున్నారు. కాబట్టి అది చాలా రిస్క్తో కూడినటువంటి పని. ఎందుకంటే ఆ రాజ్యాధికారం కోసం ఎంతో మంది భారతీయులు ఊచకోత చేసినటువంటి ఈ రాజరికాలు ఏలుతున్నాయి రాజ్యాలు. కనుక అంత రిస్క్ కూడా భరించి ఆయన చివరికి అందులో ప్రాణాలను కూడా బలిదానం చేసినటువంటి అమర వీరుడు, నిజమైనటువంటి వీరుడు ఆయన శ్రద్ధానందుల వారు. కనుక ఇటువంటి విషయాలు నిజమైన మహాత్ముడు ఎవరంటే జాతిపిత, నిజమైన జాతిపిత ఎవరంటే మరి స్వామి మరి దయానంద సరస్వతి గారి తర్వాత స్వామి శ్రద్ధానంద. ఇటువంటి వాళ్ళు నిజమైన భారత జాతిపిత అన్నమాట. స్వాతంత్ర పోరాటంలో మరి గాంధీ గారి తర్వాత ఆయన ఒక గొప్ప పాశ్చాత్య అలవాట్లు కలిగినటువంటి ప్రధానిని భారతదేశానికి ప్రెసిడెంట్ చేశారు, ప్రధానమంత్రి. ఆయనకన్నీ పాశ్చాత్య అలవాట్లే. అందువల్లనే దేశము ఏమైంది, అభివృద్ధి మార్గంలో పెద్దగా కేవలం ఏదో భౌతికంగా అంత ఎంతో చేసింది, కానీ పైగా ఈ 60 సంవత్సరాల పేదరికంతోనే మగ్గిపోయింది దేశం అంతా. మరి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎప్పుడైతే 15 సంవత్సరాలకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు ఈ దేశంలో ఆకలి గీతలు తగ్గిపోయినాయి. ఇది నిజమైన భారతీయ గొప్పతనం. కానీ దయానందుడు తయారు చేసినటువంటి చూడండి వీళ్ళ యొక్క
వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో, ఒక భగత్ సింగ్, ఒక మరి చంద్రశేఖర్ ఆజాద్, అలాగే లాలా లజపతి రాయ్, స్వామి శ్రద్ధానంద, ఆయన శ్రద్ధానంద ఆశ్రమంలో తయారైనటువంటి కురుకుల కాంగిడిలో ఇందాక చెప్పారు బాంబులని, ఒక్కొక్క బాంబు నిజమే ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నాల వాళ్ళంతా కూడా ఎంత మంది దేశ ఉద్ధరణ కోసం ఆ గురుకులాల నుంచి బయలుదేరారో మనం లెక్క వేయలేదు అన్నమాట. వీళ్ళంతా ఒక సైడు ఈ స్వాతంత్ర పోరాటంలో ఒక సైడ్ పాల్గొంటూనే ఈ దేశాన్ని ఇంత అభివృద్ధి ఇది నిజమైన భారతీయ దేశభక్తులను, వీరులను, నిజమైన జాతిని ఉద్ధరించగలిగినటువంటి సిద్ధాంతం కానీ గాంధీ దగ్గర ఆ సిద్ధాంతం లేదు. కేవలం పాశ్చాత్య అలవాట్లను కనుక ఇదంతా మనం సరిచూసుకుంటూ మళ్ళీ భారతదేశాన్ని యథాస్థితికి పూర్వవైభవానికి తీసుకురావాలంటే వేదం తప్ప మరొక మార్గం లేదు. కనుకనే గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలిపోండి అని భౌతికమైనటువంటి అభివృద్ధిని వదిలేయమని చెప్పలేదు.